నమస్కారం. నా పేరు రమాభాస్కర్ దేవరకొండ. ఎంతో బాధతో దుఃఖంతో ఈ వీడియో చేస్తున్నాను. గీతాంజలి అనే చిన్నారి యువతి ట్రోల్స్కి తట్టుకోలేక చనిపోయిందట. ఇది నిజమైతే మన్ని సభ్య సమాజం క్షమించదు. రాజకీయాలు చేద్దాం. రాజకీయాల్లో కార్యకర్తలు కేవలము నాయకుల్ని విమర్శించాలి, అంతేగాని సాటి కార్యకర్తలను విమర్శించే స్థాయికి పోవద్దు. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియాలో నేను ఎప్పుడూ ఏ కార్యకర్తని విమర్శించను, ఏ కార్యకర్తని ద్వేషించను. నన్ను ద్వేషించే కార్యకర్తకు కూడా లైక్ కొడతాను. ప్రతి కార్యకర్తకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఆ కార్యకర్త నిజమైన కార్యకర్త అయితేనే కదా. ప్రొఫైల్ పిక్ లేకుండా, కరెక్ట్ నేమ్ లేకుండా తమ పేజీల్లో కేవలం ఒక్క రాజకీయ పోస్ట్ లేకుండా, అంటే తమకు ఇష్టమైన రాజకీయ నాయకులకు సపోర్ట్గా ఒక్క పోస్టు పెట్టకుండా కేవలం నా వీడియోల దగ్గర, నా పోస్టుల దగ్గరకు వచ్చి చెప్పరాని బూతులతో తిడుతుంటారు. ఎందుకు ఇది? ఎలా చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? వీరంతా యువకులు. మీరు నన్ను తిట్టడం వల్ల మీకు రూపాయి కలిసి వస్తే అది కరెక్ట్ కాదు, అది అక్రమ సంపాదన. మీరు అనుకుంటున్నారు నాకు మా పార్టీ ఇస్తోందని. నేను గుండె మీద చెప్తున్నాను, నా పార్టీలో నా పోస్టులకు కానీ నా వీడియోలకు కానీ ₹1 ఇవ్వరు, నన్ను చేయమని కూడా చెప్పరు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, గౌరవంతో నాకు తెలియని విషయాలు, నాకు నచ్చని విషయాలు నా వాళ్ళ మీద నేను పంచుకుంటూ ఉంటాను. అందులో నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాను, నోరు జారి తిడుతూ ఉంటాను, కానీ బూతులు తిట్టను. నోరు జారి నీచ నికృష్టం అంటాను, అంతేకాని లకారాలు వాడను, అమ్మనా బూతులు తిట్టను. కానీ రోజుకి కనీసం 1000 మంది నా పోస్టుల దగ్గరకు వచ్చి అమ్మనా బూతులు తిడుతున్నారు ఇవాళకి కూడా. నేను ఎందుకయ్యా నువ్వు ఒరిజినల్ పేరు పెట్టుకు తిట్టు అంటే, నన్ను పీకుతావా, నన్ను జైల్లో పెడతావా? అరే, సాటి కార్యకర్తను తిట్టే అవకాశం నీకు ఎందుకు ఇస్తున్నాను నేను? సాటి కార్యకర్తను ఎందుకు తిట్టాలి నువ్వు? నీ నాయకుడిని నువ్వు పొగుడుకో, మా నాయకుడిని విమర్శించు, రాజకీయంగా విమర్శించు. విమర్శలు లేకపోతే ఎవడు రాజకీయ నాయకుడు కాలేడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శిస్తేనే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా పనిచేయగలరు. అపోజిషన్ పార్టీ వారు విమర్శించాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి. విమర్శించినప్పుడే ప్రజలు బాగుపడతారు, ప్రజలకి అన్ని సౌకర్యాలు కలిగిస్తారు. కాబట్టి ఈ గీతాంజలి చావుకి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అది ఒకటి పేరు నేను తీసుకోను. కాకుంటే ఆమె మన ఇంట్లో మన కూతురు కింద, మన చెల్లి కింద, మన అక్క కింద మనం భావించాలి. కార్యకర్తకు అన్యాయం జరిగితే ఎవరు రారు. మీరు అనుకుంటున్నారు ఎవరో వచ్చి చేసేస్తారని. చేస్తారు, ఒక 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి కూర్చుంటారు. కానీ ప్రాణాన్ని తెచ్చి ఇవ్వగలరా? ఆలోచించండి. నేను నా పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మనం నాయకుల్ని విమర్శిద్దాం, సాటి కార్యకర్తలను కాదు. అది తెలుగుదేశం వాళ్ళైనా, ఆఖరికి జనసేన కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలైనా, నాయకులు చేసే తప్పుల్ని విమర్శిద్దాం, రాజకీయాలు చేద్దాం. అంతేగాని సాటి కార్యకర్తని విమర్శిస్తూ పోస్టులు పెట్టి ట్రోల్స్ చేస్తే సున్నిత మనస్కులు ఉంటారు, వారి జీవితాలని అంతం చేసుకుంటారు. దానివల్ల మనకి పాపం తగులుతుంది. ఆలోచించండి. నన్ను బూతులు తిడితే ఏమి కాదు, తిట్టండి, మీరందరూ తిడుతూ ఉండండి. దానివల్ల నా పేజ్ రీచ్ పెరుగుతుంది, నేను మరిన్ని వీడియోలు చేస్తున్నాను మా నాయకుల సపోర్ట్గా. మీరు తిట్టే ప్రతి తిట్టుకి సమాధానంగా కొత్త వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ కొత్త వీడియోలో మిమ్మల్ని తిట్టను, నేను మీ నాయకుల్ని చీల్చి చెండాడతా. ఆలోచించండి. నేను చేసేది నాయకుల్ని చీల్చి చెండాడడం, మీరు కూడా అదే చేయండి. సాటి కార్యకర్త మీద పడకండి దయచేసి. కార్యకర్తలు సున్నిత మనస్కులైతే
గీతాంజలిలా మన వదిలి వెళ్ళిపోతారు. ఈ చావు మనందరికీ శాపమై తగులుతుంది. అది ఎవరు చేసినా తప్పే. ప్రజలారా ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. నేను కాటికి కాలు చాపినవాడినే. సాటి కార్యకర్తను తిట్టలేను. ఆలోచించండి. నాయకుల్ని విమర్శించండి, సాటి కార్యకర్తలను కాదు. అజయ్ సజ్జా అనవసరంగా ఇది నీ ఖాతాలో పడింది. అది నిజమో అబద్ధమో తెలీదు. నీలాంటి వాడు రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో ఎదగాలి. కానీ ఇలా ఓ చావు నీ మెడలో చుట్టుకోకూడదు. ఇది తప్పని నేను చెప్పట్లేదు, కానీ తప్పనే అనిపిస్తోంది. ఆలోచించు. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటే కరెక్టే, కానీ పోయిన ప్రాణాన్ని మీ పార్టీ వారు తేలేరు, నువ్వు తేలేవు, మా పార్టీ వారు కూడా తేలేరు. మా పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి సహాయం అందించగలం, కానీ ఆ ఫ్యామిలీకి అంతకు మించి ప్రాణం ఎవరు తేగలరు? దయచేసి ఆలోచించండి. కార్యకర్తలు తిట్టుకునే స్టేజ్కి వెళ్ళకండి. రాజకీయాలు విమర్శలు చేయండి. మంచి రాజకీయాలు చేద్దాం. జై హో జగన్.